రెడీగా ఉద్యోగాలు నిరుద్యోగాలకు సంబంధించి చర్చించేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామని టీడీపీ అండ్ కో దీనికి సిద్ధంగా ఉన్నారని పోతిన మహేష్ మాట్లాడిన లైవ్ చూసాం. ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. ఏపీలో మొత్తం 25 ఎంపీ స్థానాలకు 503 నామినేషన్లకు ఆమోదం లభించగా 175 అసెంబ్లీ స్థానాలకు గాను 2705 నామినేషన్లకు ఆమోదం తెలిపింది ఈసీ. ఇక తెలంగాణలో 17 ఎంపీ స్థానాలకు 626 నామినేషన్లకు ఆమోదం తెలపగా కాసేపట్లో బరిలో ఉన్న వారి వివరాలను ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. ఏపీలో మొత్తం 25 ఎంపీ స్థానాలకు 503 నామినేషన్లకు ఆమోదం లభించగా 175 అసెంబ్లీ స్థానాలకు గాను 2705 నామినేషన్లకు ఆమోదం తెలిపింది ఈసీ. కాసేపట్లో బరిలో ఉన్న వారి వివరాలను ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించనున్నారు. ఏపీలో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. సతీష్, గుడ్ ఆఫ్టర్నూన్. ఏపీలో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది, అప్డేట్స్ ఏంటి? కొద్దిసేపట కిందటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నామినేషన్ల ఉపసంహరణకు సంబంధించినటువంటి గడువు ముగిసింది. సో ఇప్పటి వరకు ఎవరైతే నామినేషన్లు ఉపసంహరించుకోలేదో ఈ అభ్యర్థులంతా కూడా ఈ 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అటు లోక్సభ స్థానాలకు ఇటు అసెంబ్లీ స్థానాలకు బరిలో ఉన్నట్టుగానే భావిస్తారు. ఇప్పుడు నామినేషన్లో ప్రక్రియ పూర్తిగా నామినేషన్ దాఖలు దగ్గర నుండి నామినేషన్ ఉపసంహరణ వరకు జరిగినటువంటి ప్రక్రియ మొత్తం కొద్దిసేపటి కిందట ముగిసింది. ఈ నెల 25 వరకు నామినేషన్లు స్వీకరించిన తర్వాత 26న నామినేషన్లు స్క్రూటినీ జరిగింది. స్క్రూటినీ తర్వాత ఈరోజు మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల విత్డ్రాల్కి గడువు ఇచ్చింది ఈసీ. సో ఈసీ గడువు ముగిసిన నేపథ్యంలో ఇప్పుడు ఎవరైతే ఇక నామినేషన్లు విత్డ్రా చేసుకోదో వాళ్ళంతా కూడా పోటీలో ఉన్నట్టుగానే పరిగణిస్తుంది. సో ఇప్పుడు రాజకీయ పార్టీలకు సంబంధించి ఇప్పటికే స్పష్టత ఇచ్చింది ఎన్నికల కమిషన్. ఏ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఆ పార్టీలకు సంబంధించిన బీఫామ్లు దాఖలు చేశారు వాళ్ళు ఆ బరిలో ఉంటారు. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేనకు సంబంధించి ఇక ఒక క్లారిటీ వచ్చినట్టే. ఇప్పటివరకు ఈసీ నుండి ఎటువంటి ఆదేశాలు రాలేదు కాబట్టి జనసేన పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎక్కడైతే 21 చోట్ల పోటీ చేశారో అక్కడ గాజు గ్లాస్ సింబల్ వస్తుంది. మిగిలినటువంటి 154 స్థానాల్లో ఆ పార్టీకి సంబంధించిన అభ్యర్థులకి గాజు గ్లాస్ జనసేన గాజు గ్లాసు ఫ్రీ సింబల్గా స్వతంత్ర అభ్యర్థులు కూడా పొందేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా 2 లోక్సభ స్థానాల్లో జనసేన పార్టీకి ఉన్నటువంటి గాజు గ్లాసు సింబల్ అన్నది మిగిలినటువంటి 23 స్థానాల్లో ఎవరైనా స్వతంత్ర అభ్యర్థులు కావాలంటే ఆ సింబల్ని ఎలక్షన్ కమిషన్ అలాట్ చేసేటువంటి అవకాశం ఉంది. సో ఆ సింబల్స్ అలాట్మెంట్కి సంబంధించినటువంటి నియమ నిబంధనలకు అనుగుణంగా అక్కడ సింబల్ల కేటాయింపు జరుగుతుంది. అయితే తెలుగుదేశం పార్టీకి రెబల్స్ బెడద మాత్రం తప్పలేదు. ఇప్పటికే దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా కొంతమంది కొన్ని చోట్ల ఎవరైతే రెబల్స్గా వేశారో అటు విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గానికి తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే మీసాల గీత రెబల్గా టీడీపీ రెబల్గా ఆ నామినేషన్ దాఖలు చేశారు స్వతంత్ర అభ్యర్థిగా. సో మీసాల గీత తన నామినేషన్ ఉపసంహరించుకోలేదు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఆ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ ఉపసంహరించుకోలేదు. పోటీలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరొక వైపు ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించి స్వయంగా బాలకృష్ణ పోటీ చేస్తున్నటువంటి స్థానం ఏదైతే ఉందో హిందూపురం స్థానానికి సంబంధించి పోటీలో తెలుగుదేశం పార్టీ ఆ స్థానాన్ని బీజేపీ ఆశించింది. బీజేపీ నాయకుడు పరిపూర్ణానంద స్వామి అటు హిందూపురం లోక్సభ కానీ హిందూపురం అసెంబ్లీ స్థానాన్ని కానీ తన కేటాయించాలని కోరారు. కానీ కేటాయించినప్పటికి కూడా అప్పటి నుండి తిరుగుబాటు జెండా ఎగరేశారు. సో బాలకృష్ణ పైన ఎన్డీఏ కూటమి రెబల్ అభ్యర్థిగా పరిపూర్ణానంద స్వామి నామినేషన్ దాఖలు చేశారు. తన నామినేషన్ను ఉపసంహరించుకోలేదు. ఖచ్చితంగా బాలకృష్ణను ఓడించి తీరుతామని చెప్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా రాప్తాడ్లో బరిలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థిగా ఉన్నటువంటి ఎవరైతే ఆ టీడీపీ రెబల్ అభ్యర్థి ప్రొఫెసర్ రాజేశ్వర్ అదేవిధంగా బరిలోనే కొనసాగుతున్నారు. పరిటాల సునీతకి పైన రెబల్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసినటువంటి ప్రొఫెసర్ రాజేష్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. సో ఈ మరికొన్ని చోట్ల కూడా ఉండి సంబంధించినంత వరకు ఏదైతే
తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే శివ ఇప్పటివరకు కూడా నామినేషన్ ఉపసంహరించుకోలేదు. సో ఇప్పుడు ఉపసంహరించుకునే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉండేటువంటి అవకాశం. సో కూటమి అభ్యర్థులకి ఈ రెబల్స్ బెడదైతే తప్పలేదు. ఒక మడకసిర మినహా మిగిలిన చోట్ల వేసినటువంటి స్వతంత్ర అభ్యర్థులు అలాగే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో నామినేషన్లు ఉపసంహరణకు సంబంధించిన గడువు ముగిసింది. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని నామినేషన్లు ఉపసంహరించుకో ఎంతమంది బరిలో ఉన్నారో అంశాన్ని మరి కాసేపట్లో ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. కార్తీక్ అండ్ సతీష్, ఇప్పుడు రెబల్స్ ఎవరైతే ఉన్నారో టీడీపీకి సంబంధించి ఆ పరిసర ప్రాంతాల్లో ఆ ప్రాంతాలు ఎవరైతే రెబల్స్ నుంచి ఉన్నారో వాళ్ళ వల్ల టీడీపీకి వచ్చే ఎఫెక్ట్ ఎంతవరకు ఉండే అవకాశం ఉంది? అట్ ద సేమ్ టైం గాజు పగిలే కొద్ది పదునెక్కుతుంది అని చెప్పి డైలాగులు చెప్పారు. కానీ ఆ గాజు గ్లాస్ కనీసం జనసేనకి పరిమితి కానటువంటి సింబల్గా మిగిలిపోయింది. సో దీని ఎఫెక్ట్ ఎలా ఉండే అవకాశం ఉంది? ఖచ్చితంగా ఈ కూటమికి సంబంధించి తీవ్రమైనటువంటి సమస్యగానే మారుతుంది. వాస్తవానికి గాజు గ్లాస్ సింబల్కి సంబంధించి గతంలోనే గాజు గుర్తుని ఫ్రీ సింబల్గా ఎన్నికల కమిషన్ గెజెట్ ఇచ్చింది. ఏ రాజకీయ పార్టీ అయినా, అది జనసేన పార్టీ అది ఏ రాజకీయ పార్టీ అయినా సరే గుర్తింపు పొందినప్పుడు పార్టీ పెట్టి 10 సంవత్సరాలైనా ఈ రోజుకి పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీకి గుర్తింపు దక్కించుకోలేకపోయారు. సాధారణంగా గుర్తింపు ఉండాలంటే 10% ఓట్లు రావాల్సిన అవసరం ఉంటుంది. సో 10% ఓట్లు రాలేదు కాబట్టి దీనికి సంబంధించి 10% ఓట్లు రాలేదు కాబట్టి గుర్తింపు పోయి కేవలం రిజిస్టర్ పార్టీగానే ఉంది. సో రిజిస్టర్ పార్టీగా ఉన్నటువంటి నేపథ్యంలో సో కేవలం ఆ సింబల్ని ఆ పార్టీ పోటీ చేసిన అభ్యర్థుల చోట ఆ పార్టీ అభ్యర్థులు లేని చోట ఆ సింబల్ని ఫ్రీ సింబల్గా ఉంచుతుంది. ఇప్పుడు అదే జరిగింది. రెబల్స్ బెడద అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్లో ఓటమి కూడా పుట్టిస్తుంది. కార్తీక్ రైట్, థ్యాంక్ యూ సతీష్. ఉమ్మడి అనంతలో టీడీపీ బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. హిందూపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీలో ఉన్నారు బీజేపీ రెబల్ అభ్యర్థి పరిపూర్ణానంద. బాలకృష్ణను ఓడించడమే లక్ష్యమంటున్నారు. అలాగే రాప్తాడ్లో పరిటాల సునీతకు ఎదురుదెబ్బ తగిలింది. రాప్తాడు బరిలో టీడీపీ రెబల్ అభ్యర్థి రాజేష్ బరిలో ఉన్నారు. ఇదే అంశంకి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివారెడ్డి మనకి ఫోన్ లైన్లో అప్డేట్స్ అందిస్తారు. శివారెడ్డి, గుడ్ ఆఫ్టర్నూన్. సో టీడీపీకి రెబల్ అభ్యర్థుల ఎఫెక్ట్ తగిలే అవకాశం కనిపిస్తుంది, అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా కార్తీక్, ఎందుకంటే కొద్దిసేపు తిరిగితే నామినేషన్ల ఉపసంహార ప్రక్రియ ముగిసింది. ఈ నేపథ్యంలోనే రెబల్ అభ్యర్థులు తమ నామినేషన్లు విత్డ్రా చేసుకోలేదు. దీంతో టీడీపీ బీజేపీలకు ఒక ఎదురు చెప్పగానే మనం చాలా స్పష్టంగా చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే హిందూపురం అసెంబ్లీ స్థానం నుంచి రెబల్ అభ్యర్థిగా ఎవరైతే బీజేపీ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డారో ఆయన రెబల్ అభ్యర్థిగా ఉన్నారు పరిపూర్ణానంద స్వామి. ఇప్పటికీ చివరి నుంచి దాకా చర్చలు జరిగాయి. ఆయన విత్డ్రా చేసుకోమని ఒకవైపు టీడీపీ బీజేపీ పెద్దలు ఒత్తిడి చేసినప్పటికీ ఆయన వినలేదు. పోటీలో కొనసాగుతున్నారని స్పష్టం చేసి తన నామినేషన్ ని ఎట్టి పరిస్థితుల్లో ఉపసంహరించుకునేది లేదని చాలా స్పష్టంగా చెప్పారు. మరోవైపున హిందూపురంలో బాలకృష్ణను ఖచ్చితంగా ఓడిస్తాను, ఎందుకంటే చంద్రబాబు పురంధేశ్వరి ఇద్దరు కలిసి డ్రామాలు ఆడుతున్నారు, రాజకీయ డ్రామాలు ఆడుతున్నారు. అందుకే హిందూపురం బీజేపీకి దక్కకుండా పోయింది. అందుకే తాను రెబల్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసి ఖచ్చితంగా బాలకృష్ణను ఓడిస్తానని చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. మరోవైపున రాప్తాడు కాన్స్టిట్యూన్సీకి సంబంధించి కూడా టీడీపీ ఎవరైతే టీడీపీ నేత మాజీ మంత్రి పరిటాల సునీతకు వ్యతిరేకంగా నామినేషన్ దాఖలు చేశారు. టీడీపీ రెబల్ అభ్యర్థి ప్రొఫెసర్ రాజేష్ ఆయన కూడా తన నామినేషన్ అలాగే ఉంచారు. సో ఆయన కూడా బరిలో నిలిచే తుది జాబితాలో ఉంటున్నారు కనుక టీడీపీకి ఈ కాన్స్టిట్యూన్సీలో కూడా ఎదురుదెబ్బ తగిలిందని చాలా స్పష్టంగా చెప్పాలి. అయితే మనసేన కాన్స్టిట్యూన్సీ సంబంధించి డాక్టర్ సునీల్ ఎవరైతే అసమ్మతి నేతగా ఇన్నాళ్ళు ఉంటూ గొడవ పడుతూ వస్తున్నారో ఆయన మాత్రం తన నామినేషన్ ని విత్డ్రా చేసుకున్నారు. ఆయన పైన అసమ్మతి నేతలు పూర్తి స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు, గొడవ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఏదైతే ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించి ఒకవైపున టీడీపీ మరోవైపున బీజేపీ పార్టీలకు సంబంధించి కొంత అసమ్మతి వ్యక్తమవుతుంది. ఎందుకంటే రెబల్ అభ్యర్థులు బరిలో ఇవ్వడం వల్ల పూర్తి స్థాయిలో ఒక చేదు అనుభవం మిగిలిన అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కార్తీక్, రైట్, థ్యాంక్ యూ శివారెడ్డి. రైట్, నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. పశ్చిమ గోదావరి జిల్లాలోనూ టీడీపీకి రెబల్స్ బెడద పట్టుకుంది. ఉండి గోపాలపురంలో టీడీపీ రెబల్స్ నామినేషన్లను విత్డ్రా చేసుకునేందుకు ససేమ్రా అంటున్నారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో టీడీపీలో రెబల్స్ రచ్చరాజుకుంది. ఉండిలో టీడీపీ రెబల్గా శివరామరాజు బరిలో నిలబడ్డారు.
రెడ్డి కిదన్ సింగ్ సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ పోతురాజు మనకి లైవ్ లో అప్డేట్స్ అందిస్తారు. పోతురాజు, గుడ్ ఆఫ్టర్నూన్. పశ్చిమ గోదావరి జిల్లాలోని టీడీపీకి రబల్స్ బెడద పట్టుకుంది, అప్డేట్స్ ఏంటి? కార్తీక్ చూడవచ్చు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు వ్యాప్తంగా చూసుకున్నాక టీడీపీ, జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి కూటమి అభ్యర్థులు అవుతున్నారో ఈ అభ్యర్థులకు సంబంధించి కూడా రెబల్ అభ్యర్థులు కంటి మీద కునుకులేక చేస్తున్నారని చెప్పొచ్చు. ప్రధానంగా చూసుకునే కనుక పోలవరం నియోజకవర్గం కానీ ఇటు ఏదైతే ఉండి నియోజకవర్గం ఉంది, ఈ ఉండి నియోజకవర్గాలకు సంబంధించి టీడీపీకి సంబంధించినటువంటి రెబల్ అభ్యర్థులు కూడా బరిలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి చూస్తే కనుక ఏదైతే పార్లమెంట్కి సంబంధించి ఏలూరు పార్లమెంట్కి సంబంధించినటువంటి 7 నియోజకవర్గాల్లో కూడా పోలవరం పార్లమెంట్కి సంబంధించి కూడా ఏదైతే ఈ 7 నియోజకవర్గాలకు సంబంధించి 125 నామినేషన్లు కూడా దాఖలయ్యాయి. వాటికి సంబంధించి కూడా ఇప్పటికే రిజెక్ట్ అయినటువంటి వాటిని చూసుకున్నాక మిగిలిన వాటికి 100కు పైగా అభ్యర్థులు కూడా బరిలో ఉన్నారు. వాటిలో చూస్తే ప్రధానంగా పోలవరంకి సంబంధించినటువంటి మొడియం సూర్యచంద్ర ఎవరైతే ఉన్నారో అక్కడ సీటుకి సంబంధించి కూడా జనసేనకు కేటాయించారు. సిరి బాలరాజుకి సంబంధించి బరిలో ఉన్నాడు. అయినా కానీ అక్కడ ఉన్నటువంటి టీడీపీకి సంబంధించినటువంటి రెబల్ అభ్యర్థి కూడా మొడియం సూర్యచంద్ర కూడా బరిలో ఉన్నారు. ఆల్రెడీ అధినాయకత్వం కానీ అక్కడ ఉన్నటువంటి నేతలు కూడా అతన్ని బుజ్జగించే ప్రయత్నం చేశారు. బరి నుంచి రెబల్ అభ్యర్థి నుంచి తప్పించే ప్రయత్నం చేసినా కానీ ప్రయోజనం లేకుండా పోయింది. పూర్తిగా అతనైతే తాను బరిలో ఉంటానంటూ కూడా స్పష్టం చేయడంతో ఇక్కడ ఉన్నటువంటి వారు పూర్తిగా కూడా అక్కడ ఉన్న కూటమి అభ్యర్థులు కూడా ఏం చేయాలో పాల్పొన్న పరిస్థితి నెలకొంది. మరోవైపు చూస్తే కనుక ఇటు పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రధానంగా చూసుకుంటే 7 నియోజకవర్గాలకు సంబంధించి గతం నుంచి కూడా టీడీపీకి కంచుకోటగా ఉన్నటువంటి నియోజకవర్గం ఏదైతే ఉందో ఉండి నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ ఇక్కడ 3 ముక్కలైందని చెప్పొచ్చు. ప్రధానంగా రఘురామకృష్ణరాజు రోజుల్లో వ్యవధిలోనే పార్టీలో చేరి అక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేకి సీటు భంగపాటు తప్పే విధంగా కూడా అక్కడ పావులు కదపడంతో చూస్తే అక్కడ ఉన్నటువంటి రెబల్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వేటుకూరి శివరామరాజు ఎవరైతే ఉన్నారో శివరామరాజు గతంలో సీటు ఆశించారు. అతనికి టీడీపీకి సంబంధించినటువంటి అధిష్టానం కానీ అధినాయకుడు కానీ ఎవరూ మొగ్గు చూపడంతో కూడా అతను కూడా రెబల్ అభ్యర్థిగా కూడా బరిలో ఉన్నారని చెప్పొచ్చు. ఇటు చూస్తే కనుక అక్కడ ఉన్నటువంటి క్షేత్రస్థాయిలో కూడా ప్రచారం కూడా నిర్వహిస్తున్నట్టు ఆయన ఈ రోజుకి సంబంధించి ఉపసంహార గడువు ముగితుందో కూడా అతను కూడా ఉపసంహరించుకోవాలని చెప్పని అటు రఘురామకృష్ణ కానీ ఇటు చంద్రబాబు కానీ విశ్వ ప్రయత్నాలు చేశారు. అయినా కానీ తాను ఆల్రెడీ బరిలో ఉంటానని చెప్పి స్పష్టం చేశారు. తనకు ఆల్రెడీ అన్యాయం చేసి తనను మోసం చేసినటువంటి టీడీపీకి సంబంధించి తాను ఆల్రెడీ కక్ష తీర్చుకుంటాను, పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలో తనకే మద్దతు ఉందని చెప్పని శివరామరాజు కూడా స్పష్టం చేసిన బస్సు కూడా కనబడుతుంది. క్షేత్రస్థాయిలో చూసుకుంటే ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో రామరాజుకి సంబంధించి కూడా ఒకవైపు సీటు రావడంతో త్రిబులార్కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి ఏటుకూరి శివరామరాజు కూడా పూర్తిగా త్రిబులార్కు షాక్ ఇచ్చాడని చెప్పొచ్చు. పార్టీలో చేరినటువంటి వ్యక్తి 2 రోజుల వ్యవధిలో టికెట్ తీసుకోవడం అక్కడ ఉన్నటువంటి కేటర్కి సంబంధించి కూడా అంతా కూడా అంతర్బంధంలో ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే సీటు విషయంలో కూడా ఎవరికి ఒకవైపు వేటుకూరి శివరామరాజుకి మద్దతు ఇవ్వాలా, ఇటు ఏదైతే త్రిబులార్కి సంబంధించినటువంటి మద్దతు ఇవ్వాలా, వీళ్ళిద్దరిలో ఎవరికి మద్దతు ఇవ్వాలనేది కూడా తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు అక్కడ టీడీపీ కేడర్ కూడా. చూస్తే కనుక మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు సంబంధించి కూడా బరిలో కూడా క్షేత్రస్థాయిలో దూసుకుపోతున్న తరుణంలో కూడా ఇటు రెబల్స్ బెడతో కూడా కూటమి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఓటమి అవకాశాలు కూడా స్పష్టంగా పరిస్థితి అయితే కనబడుతుంది. కార్తిక్, రైట్, థ్యాంక్ యూ పోతురాజు. రైట్గా నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో ప్రజెంట్ మనం విజయనగరం వెళ్దాం. విజయనగరంలో పరిస్థితి ఎలా ఉందో మా కరెస్పాండెంట్ యుగంధర్ మనకి అప్డేట్స్ అందిస్తారు. యుగంధర్, అప్డేట్స్ ఏంటి? విజయనగరంలో పరిస్థితి ఎలా ఉంది? విజయనగరం జిల్లా విషయానికి వచ్చినట్టయితే విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం ఒక హాట్ సీట్ అని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు ఇక్కడ నుంచి ఆయన చాలా కాలం దాదాపు ఒక 4 దశాబ్దాలుగా రాజకీయాలు చేస్తున్నారు. ఆయన కుమార్తె ఇక్కడ ఆయన రాజకీయాల నుంచి పక్కకు తప్పుగా ఆయన కుమార్తె అతిథి విజయలక్ష్మిని టీడీపీ తరఫున ఆయన అభ్యర్థిగా నిలబెట్టారు. అయితే ఇదే స్థానం నుంచి టీడీపీలోని మాజీ ఎమ్మెల్యే 2014లో గెలిచినటువంటి మీసాల గీత ఈసారి రెబల్ అభ్యర్థిగా పోటీలో దిగారు. ఈమె రెబల్ నుంచి తప్పించడానికి టీడీపీ పార్టీ చంద్రబాబు నాయుడు సైతం రంగంలో దిగినప్పటికీ కూడా ఆమె రెబల్ అభ్యర్థిగానే ఉన్నారు. తమ నామినేషన్ ఉపసంహరించుకోలేదు. దీంతో విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ తీవ్రమైనటువంటి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక పార్వతీపురం అసెంబ్లీ నియోజకవర్గానికి వస్తే ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా ఎన్ఆర్ఐ ఒక ఇండస్ట్రియలిస్ట్ బోనుల విజయ్ చంద్రకి టీడీపీ టికెట్ ఇచ్చింది. అయితే స్థానికంగా ఉండి టీడీపీతో పాటు చాలా కాలంగా పనిచేస్తున్నటువంటి టీడీపీ గర్భాపు ఉదీబాను ఈ చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నారు. ఆయన కూడా విత్డ్రా అవ్వకుండాను ఇంకా రెబల్ అభ్యర్థిగానే ఉండిపోయినటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఇక కురుపాం అసెంబ్లీ నియోజకవర్గానికి వచ్చినట్టయితే ఇక్కడ టీడీపీ సోయికి జగదీశ్వరి అనే ఆమెకి ఇచ్చారు. ఇక్కడ ఇదే స్థానం నుంచి నిమ్మన జయరాజ్ అనే మాజీ ఎమ్మెల్యే ఉన్నారు. ఈయన బీజేపీ అభ్యర్థిగా
చాలా ట్రై చేశారు. చివరికి వరకు బీజేపీ టికెట్ ఇవ్వలేదు. సరికదా బీజేపీ అరకు పార్లమెంట్ ఎంపీ టికెట్ కోసం ప్రయత్నిస్తే ఆ టికెట్ కూడాను వేరే వ్యక్తి ఇవ్వటం వలన ఆయన కూడా వ్యతిరేకించి అటు ఎంపీకి ఇటువైపు కురుపాం అసెంబ్లీ నియోజకవర్గం ఇండిపెండెంట్ గా కూడాను బీజేపీ రెబల్ అంటే కూటమి రెబల్ అభ్యర్థికి ఇండిపెండెంట్ గా పోటీ చేయడం జరిగింది. ఇక్కడ కూడాను అక్కడ ఉన్నటువంటి వర్గ విభేదాలు అయితే మరోసారి బయటపడ్డాయి. ఇక రాజం అసెంబ్లీ నియోజకవర్గానికి వచ్చినట్టయితే టీడీపీ జనసేన ఆ రెండు పార్టీల మధ్య ఓటు ట్రాన్స్ఫర్ అనేటువంటిది జరగదు అని ముందుగానే ఆ రెండు పార్టీలు కూడా హెచ్చరించుకోవడం జరిగింది. అయినప్పటికీ కూడాను అక్కడ టికెట్ టీడీపీ సాధించింది. కోండ్రిమల్లు మోహన్ ఇచ్చారు. జనసేన రెబల్ అభ్యర్థిగా ఎన్నిరాజు బరిలో నిలవడం జరిగింది. ఇక రెండు చోట్ల అయితే మాత్రం బీజేపీ. రైట్, థ్యాంక్ యూ గుందర్.